రెయిన్బో హాస్పిటల్ సిల్వర్ జూబ్లీ ఆఫర్ లో భాగంగా ఈ డిసెంబర్ 31, 2024లోగా రిజిస్టర్ చేసుకున్న వారికి IVF కేవలం 99,000 రూపాయలకే పొందండి. ఉమ్మడి కృష్ణా జిల్లాలో కూటమి సర్కారుకు వెదకబోయిన తీగ కాలికి తగిలిందా? ఎప్పుడెప్పుడు దొరుకుతాడా అని ఎదురు చూస్తున్న ప్రతిపక్ష నేత ఊహించని విధంగా బుక్కయ్యారా? ఇప్పుడు ఆ మంత్రి టార్గెట్గా ప్రభుత్వ పెద్దలు పావులు కదుపుతున్నారా? ఎవరా నాయకుడు? ఏంటా కథ? పేర్ని నాని వైసీపీ హయాంలో ఉమ్మడి కృష్ణా జిల్లాలో చక్రం తిప్పిన నేత. తమ పార్టీ అధ్యక్షుడు జగన్పై పవన్ కళ్యాణ్ విమర్శలు చేసిన ప్రతిసారి పదవులతో సంబంధం లేకుండా రియాక్ట్ అయ్యారు. జనసేన అధ్యక్షుడి మీద మాటల తూటాలతో విరుచుకుపడేవారు పేర్ని. మచిలీపట్నం నుంచి 5 సార్లు పోటీ చేసి 3 విడతలు గెలిచారాయన. గత ఎన్నికల్లో తాను పోటీకి దూరంగా ఉండి కుమారుడు కిట్టుకు టికెట్ ఇప్పించుకోగా పరాజయమే మిగిలింది. వైసీపీ అధికారంలో ఉన్న 5 ఏళ్లు పలు సందర్భాల్లో పవన్ వర్సెస్ పేర్ని నానిగా నడిచింది రాజకీయం. ఇద్దరిది కాపు సామాజిక వర్గమే కావడంతో పవన్ను విమర్శించాల్సిన ప్రతిసారి ఆయనే ముందుండేవారట. పవన్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇవ్వడం ద్వారా పేర్ని నాని రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపుతో పాటు ఇబ్బందుల్ని కూడా తెచ్చుకున్నారనేది పొలిటికల్ సర్కిల్స్లో వినిపించే మాట. ఇప్పుడు రాష్ట్రంలో ప్రభుత్వం మారి కూటమి సర్కార్కు పవర్ వచ్చింది. వైసీపీ అధికారంలో ఉన్న 5 ఏళ్లలో ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి కొడాలి నాని, జోగి రమేష్, వంశీ, పేర్ని నాని ఇష్టారీతిన మాట్లాడారనేది టీడీపీ, జనసేన నేతల ప్రధాన ఆరోపణ. ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 4 నేతల టార్గెట్గా టీడీపీ, జనసేన శ్రేణులు దాడులకు ప్రయత్నించిన సందర్భాలున్నాయి. అటు ఆ గ్రూప్లో పేర్ని నానిపై మాత్రమే ఇప్పటి వరకు కేసులు నమోదు కాలేదు. ప్రభుత్వం మారాక వంశీ, కొడాలి, జోగి రమేష్ పూర్తిగా సైలెంట్ అయ్యారని వైసీపీ నేతలే చెబుతారు. అయితే కృష్ణా జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా ఉన్న పేర్ని నాని మాత్రం ఇంకా తన స్పీడ్ కొనసాగిస్తూనే ఉన్నారు. సీఎం చంద్రబాబు, పవన్ సహా కూటమి ప్రభుత్వంపై మాటల తూటాలు పేల్చుతున్నారు. ఆయన్ని ఎలా ఫిక్స్ చేయాలా అని కూటమి పెద్దలు ఆలోచిస్తున్న టైంలోనే వెదకబోతున్న తీగ కాలికి తగిలినట్టుగా రేషన్ బియ్యం గోడౌన్స్ వ్యవహారం దొరికిందట. బందరు శివార్లో పేర్ని నాని తన భార్య పేరిట నిర్మించిన గోడౌన్స్లో రేషన్ బియ్యం నిల్వ ఉంచారు. బఫర్ స్టాక్ కోసం దీన్ని వాడుకున్నారు. ఈ గోడౌన్కు సంబంధించిన భద్రత, ఇతర సిబ్బంది పర్యవేక్షణ వ్యవహారాలన్నీ యజమానే చూసుకునేలా ఒప్పందముందట. అంటే లోపల సరుకు పౌర సరఫరాల శాఖదే గాని దాని కాపల బాధ్యత మొత్తం గోడౌన్ యజమానిదేనన్నమాట. పేర్ని నాని కుటుంబం ఇక్కడే దొరికిపోయిందని అంటున్నారు. ఇటీవల లెక్కలు చూస్తున్న క్రమంలో దాదాపు 90 లక్షల రూపాయల విలువైన బియ్యం తగ్గినట్టు గుర్తించారు అధికారులు. ఈ విషయం పేర్ని నానికి కూడా ముందే తెలుసునని, స్టాక్ తగ్గిందనే విషయాన్ని అంగీకరిస్తూ తగ్గిన బియ్యానికి సరిపడా ఖరీదు చెల్లిస్తానంటూ ఆయన అధికారులకు లేఖ కూడా రాసినట్టు చెప్పుకుంటున్నారు. అసలు లోపలున్న సరుకు ఏమైందో, ఎందుకు తగ్గిందో తేలకుండా డబ్బులు కడతామంటే ఎలా కట్టించుకుంటామన్నది అధికారుల వర్షన్గా తెలుస్తుంది. కాటాలో తేడా, పేర్ని రియాక్షన్తో సరుకు మాయమైందన్న సంగతి నిర్ధారించుకున్న అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో గోడౌన్ యజమానిగా ఉన్న పేర్ని నాని భార్య జయసుధపై కేసు నమోదైంది. దీంతో ఆయన అడ్డంగా ఇరుక్కుపోయారన్న అభిప్రాయం వ్యక్తమవుతుండగా ఏ చిన్న అవకాశాన్ని కూడా వదలకూడదన్న ఉద్దేశంతోనే ఇలా చేస్తున్నారని అంటుందట పేర్ని వర్గం. అదే సమయంలో అధికార పక్షం నుంచి కౌంటర్స్ కూడా గట్టిగానే పడుతున్నట్టు తెలుస్తుంది. గోడౌన్లో రేషన్ బియ్యం మాయమైతే ఎటుపోయాయో తేల్చకుండా, సరైన దర్యాప్తు జరగకుండా డబ్బులు ఎలా కట్టించుకుంటారు? ప్రభుత్వ సొమ్ము కనిపించలేదని కేసు పెట్టడం, వేధింపులకు గురిచేయడం, కక్ష సాధించడం ఎలా అవుతాయన్నది కూటమి నేతల క్వశ్చనట. ఆయన డబ్బులు కడతానని అనగానే కట్టించేసుకోవడానికి ఇది 2 వ్యక్తుల మధ్య వ్యవహారం కాదని, ఓవైపు రాష్ట్రంలో రేషన్ మాఫియా అంతా రచ్చ జరుగుతుంటే ఇప్పుడు బందర్ గోడౌన్ నుంచి సరుకు మాయంపై డబ్బులు ఎలా కట్టించుకుంటారని అడుగుతున్నారు. అందుకే చట్ట ప్రకారం వెళ్లాలన్నది ప్రభుత్వ ఆలోచనగా తెలుస్తోంది. దీంతో ఈ కేసులో ఎలాంటి ట్విస్టులుంటాయి? ఉమ్మడి జిల్లాలో వైసీపీ వాయిస్గా ఉన్న పేర్ని నాని ఏం చేయబోతున్నారోనని ఆసక్తిగా చూస్తున్నాయి రాజకీయ వర్గాలు.